సో ఇప్పుడు ఈ మద్య నిషేధానికి సంబంధించి ఆయన ఒక హామీ ఇచ్చారు, అది చేయలేదు. దాని ఎఫెక్ట్ ఏమన్నా ఈ గ్రౌండ్ పీపుల్కి పడుతుందన్న నిషేధం చేయనందువల్ల? ఒక విషయం ఏంటంటే, నిషేధం చేస్తే వాస్తవానికి పేద కుటుంబాలు కొంత ఆర్థిక ఇబ్బంది నుంచి బయటపడతాయి. ఏది మద్య నిషేధం చేస్తే పేద కుటుంబం. ఇప్పుడు మద్యానికి అలవాటు పడ్డ వాళ్ళు అన్ని వర్గాలు ఉంటారు. కోటీశ్వరుడు తాగుతేంది తాగకపోతేంది కదా, వాళ్ళు ఎంజాయ్మెంట్ కూడా తాగుతారు. వీళ్ళు శ్రమ చేస్తూ శ్రమను మర్చిపోవడానికి తాగినా కూడా అతని హెల్త్ కూడా దెబ్బతింటుంది కదా, హెల్త్ దెబ్బతింటుంది, కుటుంబం విచ్ఛిన్నం అవుతుంది కదా. వాస్తవానికి మద్య నిషేధం చేస్తే అసలు వచ్చే 5 ఏళ్లలో మద్యమే లేకుండా చేస్తారన్న దాన్ని కూడా ప్రజలు విశ్లేషించారు పోయినసారి జగన్ కదా. సరే, మనం అసలు మద్యమే లేకుండా చేస్తాడంటే మనం అనుకున్నాము అసలు మద్యమే ఉండదేమో అనుకున్నాము. కానీ ఇతర కంపెనీల మధ్య ఉండదు, కానీ ఆయన మధ్య ఉంటుందని ఆయన చెప్పిండు. ఇది ఇతర బ్రాండ్ కదా, ఇతర సంస్థల బ్రాండ్కి సంబంధించిన బ్రాండ్ ఉండదు, కానీ నా బ్రాండ్ ఉంటుందని ఆయన మనసులో పెట్టుకొని బ్రాండ్ లేకుండా చేస్తా అన్నాడు. నిజమే, ఇతర కంపెనీల బ్రాండ్ లేకుండా చేసిండు, కానీ ఆయన కంపెనీ బ్రాండ్ మాత్రం కొనసాగుతుంది. ఆదాయం గవర్నమెంట్కి పెరుగుతుంది, ఆదాయం కుటుంబానికి ఆదాయం డబుల్ అయింది. దాదాపు 20,000 కోట్లు ఉంది, 40,000 కోట్లు అయింది. ఇద్దరు పెరిగినట్టు కదా. ఎవరి బ్రాండ్తో వస్తున్నది ఇది కదా, ఓన్ బ్రాండ్ అంటే ఆయన కుటుంబాస్తులు పెరుగుతున్నాయి, ఈ ఆస్తి కూడా పెరిగింది. ఇప్పుడు దాని ఎఫెక్ట్ మీరు వెళ్ళినప్పుడు కనిపించలేదా? ఈ కమ్యూనిటీలు ఎక్కువ కొంచెం శ్రమజీవులు కాబట్టి ఈ చీప్ లిక్కర్ లాంటివి తాగి కొంచెం హెల్త్ కూడా పాడైపోయింది అనేది ఇప్పుడు చెప్తున్నారు కదా. అలాంటి సిచ్యువేషన్స్ కూడా ఉన్నాయి. అంత సిచ్యువేషన్ మాకు ఎదురు కాలేదు. కార్యకర్తల సందేశం ఇస్తున్నప్పుడు కార్యకర్తలు ఆ విషయాన్ని నోటీసులకు తీసుకెళ్తారు. మేము ఇప్పుడు ఎక్కువ మనం ఎందుకు ఓటేయించాలని దాని మీద కార్యకర్తలకు ఎన్ని రకాలుగా అవగాహన పెంచితే వాళ్ళపై జనంలోకి వెళ్ళిపోతారు కదా. ఆ జనంలో పంపడం కోసం తీసుకునే సబ్జెక్ట్లో చాలా కోణాలు వస్తున్నాయి. ఇప్పుడు మనం కేటగరైజేషన్ విషయం మీదనే మాట్లాడుకుంటూ వచ్చామంటే వేరే విషయం. ఇప్పుడు మీరు నవరత్నాలు అంశానికి వచ్చేటప్పటికి నవరత్నాలను ఎట్లా మనం టేకప్ చేయాలి, మన ప్రజలను ఎట్లా అప్రమత్తం చేయాలి అంటే కదా, ఇచ్చేది కొంత, ప్రచారం చేసుకునేది ఎక్కువ, కానీ మన నుంచి తీసుకునేది కూడా ఎక్కువ ఉన్నదని చెప్పాలి కదా. ఇవి ఆధారాలు చెప్పాలి కదా, అబద్ధాలు మాట్లాడదు కదా. ఇప్పుడు ప్రతి మాటకు కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అంటూ ఉంటారు కదా, అది క్యాచ్ అయినట్టు అక్కడికి లోపలికి వెళ్ళినట్టు ఏమన్నా ఉందా పబ్లిక్లోకి? ఎవరు? జగన్మోహన్ రెడ్డి ప్రతి మీటింగ్లో కూడా నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ, నేను పేదలకి పెద్దలకి మధ్య జరుగుతున్న, పెత్తందారులకి మధ్య జరుగుతున్న యుద్ధం, ఇవన్నీ చెప్తున్నారు కదా. నిజంగా ఫీల్ అవుతుందన్న పబ్లిక్ మీరు వెళ్ళినప్పుడు? ఆయన అట్లా ఓన్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే ఈ భారతదేశంలోనే అత్యంత ధనవంతుడైన ముఖ్యమంత్రి ఎవరు అంటే మరి ఆయనే కదా. అది మీలాంటి వాళ్ళకి తెలుసు, వాళ్ళలాంటి వాళ్ళకి తెలుసు అనుకోండి. నేనంటే వాళ్ళకి అది ఆ మాటలంతా రిసీవ్ చేసుకోరు. ఎందుకంటే ఆయన ఏ జ్యోతి బసో లేకపోతే పుత్సలపల్లి సుందరయ్యో, ఏ చంద్రరాజేశ్వరరావు, నవీన్ పట్నాయక్ కళ్ళెదురు కనిపిస్తుంటాడు, నవీన్ పట్నాయక్ కదా, వాళ్ళ నోటి నుండి వచ్చింది అనుకుంటే మనం పేదోళ్ళు రా అనుకుంటారు. కానీ ఈయన నోటి నుండి వస్తే కొంత ఆశ్చర్యంగానే చూస్తాను, అమ్మ ఈయన నోటి నుంచి కూడా వస్తుంది కదా ఇట్లా అని నమ్మరు ఆ విషయం. సో అది పనిచేయదు. ఓకే, ఏపీ విషయానికి వస్తే, అది తెలంగాణ విషయానికి వస్తే, తెలంగాణలో ఏంటి అసలు ఈ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యమే లేదు కదా ఎంపీల్లో. మరి ఏంటి మీరు కామ్ అయిపోయారు? అంటే కామికడే కాదు, అసలు కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాకు వ్యతిరేకంగానే ఉండేది. ఇప్పుడే కాదు, కాంగ్రెస్ పార్టీ అంతో ఇంతో మాకు మేలు జరిగింది ఎన్టీ రామారావు కాలం నుంచి. మాదిగల్ అంటే ఆయన పార్టీ పెట్టినాకనే మాదిగల్ని ముందు చారిత్రక నేపథ్యంలో అరుంధతీలు అంటారు. అరుంధతి అందువల్ల ఎన్టీ రామారావు గారు, పెద్దలు ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు అరుంధతీయుల సంక్షేమానికి పెద్దపీట వేస్తామని అందులో ఉంటాయి. ఏ పార్టీ మేనిఫెస్టో ఉండదు. ఒక అసలు పదవే సూచనగా ఒక చరిత్రకు సంబంధించిన సాక్ష్యంగా ఉంటుంది. అక్కడి నుంచి మొదలైన మాదిగల మీద కొంత శ్రద్ధ టీడీపీలో ఎన్టీ రావు నుంచి మొదలై చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యే సమయానికి వర్గీకరణ ఉద్యమం రావడంతో దానికి టీడీపీకి ఎంఆర్పిఎస్కి కూడా అనుబంధం బాగా ఏర్పడ్డది. ఎందుకంటే చేసిండు కాబట్టి. అట్లా టీడీపీలో కొంత మా డెవలప్మెంట్ కనిపించింది అన్ని రకాలుగా, కొద్దిగా ఆర్థికంగా, రాజకీయంగా, అవకాశాల పరంగా కనిపించింది. కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి మాలని ప్రోత్సహించుకుంటూ వచ్చింది, మొదటి నుంచి. అందువల్ల కాంగ్రెస్ వర్గీకరణ అనుకూల శక్తులు టీడీపీకి, వర్గీకరణ వ్యతిరేక శక్తులు కాంగ్రెస్కి ఉంటాయని ఆనాటి నుంచే రుజువైంది కదా. ఆ పరంపర కొనసాగుతున్న సమయంలో ఇప్పుడు తెలంగాణలో
నిజంగా చెప్పాలంటే అతిపెద్ద జాతి అయిన మాదిగలకు ఎక్కువ మెజారిటీ ఆంధ్ర అతిపెద్ద కమ్యూనిటీ, ఒక దళితుల్లోనే కాదు ఏ సామాజిక వర్గంతో పోల్చుకున్నా అతిపెద్ద జనాభా గల కమ్యూనిటీకి తెలంగాణలో చూడండి. కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు, రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కదా. బహుశా మాకు కాంగ్రెస్ పార్టీలో కూడా ఇంత అన్యాయం ఇప్పుడు జరగాలి. మళ్ళీ అన్యాయం జరుగుతూ వచ్చింది. మాలలకు ఎప్పుడు పెద్ద పీట ఎత్తుంది, మాదిగలకు తక్కువ ఎత్తుంది. కానీ ఇప్పుడు అసలే మాదిగలు లేకుండా చేసింది రేవంత్ రెడ్డి గారు. ఆ పుణ్యం కట్టుకున్నాడు మాదిగలకు. దాని మీద నిరసన క్షేత్రస్థాయిలో ఉన్నది. ఆ ఓటు కాంగ్రెస్కి వ్యతిరేకంగా బుద్ధి చెప్తుంది రేపు ఎన్నికల్లో పక్క. కానీ మీరు తెలంగాణలో అన్ని పార్టీలను ఒక వేదిక మీదకి తీసుకొచ్చి ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా మీరు సభ పెట్టినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు కదా, మీకు మద్దతు పలికారు కదా. ఇప్పుడు ఒక వేదిక మీదకి అందరినీ తీసుకొచ్చే సమయంలో అందరినీ తీసుకొచ్చాం కదా. ఎగ్జాంపుల్ ఇప్పుడే కాదు, దేశాన్ని పరిపాలిస్తున్నప్పుడు కాంగ్రెస్ పరిపాలనప్పుడు కూడా తీసుకొచ్చాం. ఉదాహరణకు రాజశేఖర్ గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు అన్ని పార్టీలు ఒక వేదిక మీద తీసుకొచ్చాం. గౌరవ అది మన్మోహన్ సింగ్ గారు దేశ ప్రధాని తీసుకొచ్చాం. ఎందుకు తీసుకొస్తాం? వర్గీకరణ సమస్య పరిష్కారానికి అందరి తోడ్పాటు కోసం కదా. ఆ తోడ్పాటు ఇచ్చే నేపథ్యంలో కొంతమంది తమ చిత్తశుద్ధిని నిరూపించుకుంటారు, కొంతమంది చిత్తశుద్ధిని విస్మరిస్తున్నారు. ఇప్పుడు ఎగ్జాంపుల్ కాంగ్రెస్కు అది వర్తిస్తుంది కదా. వర్గీకరణకు అనుకూలమే అని ఇప్పుడు రేవంత్ రెడ్డి రోజు మాట్లాడుతున్నారు. మరి వర్గీకరణకు అనుకూలం అవుతే మేము కోరుకుంటుంది మా జనాభా పరంగానే కోరుకుంటున్నాం కదా. మీరు చూడండి, ఏదో నోటితో మాట్లాడి నొసరుతో ఎక్కరించినట్టుగా మేము వర్గీకరణకు అనుకూలం మాట్లాడుతున్నాం కదా. మరి 3 లోక్సభ సీట్లలో మేము వర్గీకరణ కోరుకుంటే మేము 2 సీట్లే కదా కోరుకునేది మెజార్టీ. 3 మాకు 2 రావాలి, 1 కూడా ఇవ్వలేదు కదా. ఇంకా వర్గీకరణ సపోర్ట్ చేయడం అంటే అర్థం ఏంటి? మా షేర్ అడుగుతున్నాం. తెలంగాణలో మేము మెజార్టీ, 3 మాకు 2 రావాలి, 2 అడుగుతున్నాం. నువ్వు వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నావు, మీదికి 2 ఇవ్వాలి కదా. 2 1 ఇవ్వకుండా మొత్తం గుండు సున్నం పెట్టినావు అంటే అర్థం ఏంటిది? చిత్తశుద్ధి లేనట్టే కదా. వర్గీకరణ కోసం మాదిగలు చేసే పోరాటానికి అందరు సపోర్ట్ కోరుతాం. కొందరు వచ్చినట్టు వస్తారు, కానీ సరైన సమయంలో వాళ్ళ రూపం బయటపడుతుంటుంది. ఇప్పుడు బయటపడ్డది కదా. ఇప్పుడు వేదిక మీదకి వచ్చి చెప్పారనుకో, ఇప్పుడు ఎన్నికల సమయంలో అవి ఇవ్వాలనుకో, ఇవ్వలేదు కదా. సో మాటలు కాకుండా చేతల్లో కనపట్ల, చేతల్లో మాకు వ్యతిరేకంగా కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఇదే సమయంలో 3 లోక్సభ స్థానాలు 3 మాకు రాలే, 1. ఇదే సమయంలో కంటోన్మెంట్ ఉప ఎన్నిక ఎస్సీ 4, ఏకకాలంలో 4 రిజర్వేషన్ స్థానాలకు ఎస్సీ రిజర్వేషన్ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న కాలంలో 3 రావాలి, మాకు 2 ఇవ్వాలి, 1 కూడా లేదు. అంటే కాంగ్రెస్ ఎస్సీ రిజర్వేషన్ల నుంచి మమ్మల్ని తొలగించినట్టే కదా. ఇక కాంగ్రెస్ అసలు మమ్మల్ని ఎస్సీ లిస్టు నుంచి అసలు తొలగించినట్టే కదా. మాదిగల్ని కాంగ్రెస్ తొలగించినట్టయింది కదా. మరి ఎక్కడికి వచ్చి ఓట్లు అడుగుతారు వీళ్ళు? కాంగ్రెస్ నాయకులకు మమ్మల్ని ఎస్సీ నుంచే తొలగించినట్టు చేసిన వాళ్ళకు మాదిగల ఓట్లు వచ్చి అడిగే హక్కు రేవంత్ రెడ్డికి ఎట్లున్నది, కాంగ్రెస్కి ఎట్లున్నది? అందువల్ల మేము గో బ్యాక్ నినాదాన్ని మేము ముందుకు తీసుకెళ్తాం. తెలంగాణ కాంగ్రెస్ గో బ్యాక్ కాంగ్రెస్. సో అక్కడ గో బ్యాక్ వైఎస్ఆర్ అనుకూలంగా గో బ్యాక్ అంటాం కదా. ఎందుకే ఓట్లు వేయాలి మీకు? మా తరఫున లాయర్ని పెట్టినప్పుడు కర్ణాటకలో కూడా అంతేనా? అక్కడ గో బ్యాక్ కాంగ్రెస్ మేము అక్కడ కూడా బీజేపీ జేడీఎస్ కూటమికి కదా మేము సపోర్ట్ ఇస్తున్నాం అక్కడ కదా. ఇప్పుడు ఎవరైనా మేలు చేసే వ్యక్తులను గుర్తించుకోవాలనుకుంటారు, మేలు చేయని వాళ్ళని కాదు కదా. మాకు నష్టం చేసే వాళ్ళు కదా. ఇక్కడ తల్లి కాంగ్రెస్ మాకు నష్టం చేసింది, పిల్ల కాంగ్రెస్ నష్టం చేస్తున్నది. ఆ కాంగ్రెసే కర్ణాటక చేస్తున్నది. ఇప్పుడు కర్ణాటక నుంచి కాంగ్రెస్ నుంచి గెలిచానండి కదా పెద్ద ఆయన మల్లికార్జున ఖర్గే, ఆయన కదా మాల, మాకు వ్యతిరేకమే కదా. ఆయన అక్కడ మాల ఉండడం వల్లనే కదా ఇక్కడ డిప్యూటీ సీఎం మాల అయ్యిండు. డిప్యూటీ సీఎం మాల ఉండడం వల్ల కదా వాళ్ళ అన్నకు టికెట్ తెచ్చుకున్నాడు. ఓకే, ఇప్పుడు జైపూర్ తీర్మానం ఉన్నది, 2022 తీర్మానం, జైపూర్ తీర్మానం. అందులో ఏముంటుంది? ఒక కుటుంబంలో 1కే 10 మంది ఉంటుంది. వాళ్ళ దేశం తీర్మానం. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి మీద మీరు 3వసారి అధికారం వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు అంటారు కదా. అసలు మీరు మీ సొంత రాజ్యాంగానికి మీరు విలువనివ్వలేగా. కాంగ్రెస్ పార్టీ తీర్మానం వాళ్ళ సొంత రాజ్యాంగం కదా. వాళ్ళ రాజ్యాంగంలో ఒక కుటుంబానికి ఒక సీట్ అనే ఉన్నది. మరి ఒక కుటుంబంలో 3 ఎట్లు ఇస్తారు మీరు? మల్లు రవి ఒకటే. మరి ఒక ఓటును ఒకటి అన్నదాన్ని 2 ఎట్లా చేస్తారు, 2 అన్నదాన్ని 3 ఎట్లా చేస్తారు ఒక కుటుంబంలో? ఓకే, మల్లు బట్టి విక్రమార్క ఎమ్మెల్యే ఉప ముఖ్యమంత్రి ఉంటారు, వాళ్ళ అన్నకి ఎట్లా ఎంపిక చేస్తున్నావు? అవి మీకు వర్తించవా? మీ సొంత రాజ్యాంగానికి విలువని వాళ్ళు ఇంకా వేరే రాజ్యాంగం గురించి మీరు మాట్లాడితే ఎట్లా? ఒక కుటుంబంలో 3 ఇచ్చారు, ఒక కుటుంబంలో 2 ఇచ్చారు కదా. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ బీజేపీలో ఓడిపోయిన ఒక సోదరునికి తీసుకొచ్చి మళ్ళీ కాంగ్రెస్ టికెట్ ఇచ్చారు.
కానీ అదే సిట్టింగ్ ఎంపీ వరంగల్ ఎంపీ కాంగ్రెస్ చేరిండు దయాకర్, టికెట్ ఇవ్వలేదే. దయాకరు బీఆర్ఎస్లో టికెట్ రాలేదు కదా, ముందు కడియం చేరి తన కూతురుకు బీఆర్ఎస్ ఇప్పించుకున్నాడు కదా, అవకాశవాది. మళ్ళీ అక్కడ గెలవనని చెప్పి మళ్ళీ వెంటనే కాంగ్రెస్ చేరాడు కదా. ఇక్కడ బీఆర్ఎస్ టికెట్ రాలేదు, కవితకి ఇచ్చిన తర్వాత, మన కావ్యకి ఇచ్చిన తర్వాత దయాకర్ కాంగ్రెస్ చేరాడు. కాంగ్రెస్ సిట్టింగ్ ఎంపీ కదా, అంటే సిట్టింగ్ ఎంపీ కూడా ఇవ్వలేదు కదా కాంగ్రెస్. ఈ పార్టీలో టికెట్ తెచ్చుకున్న ఆమెకే మళ్ళీ ఆ పార్టీలో రేవంత్ రెడ్డి ఇచ్చిండు, కానీ సిట్టింగ్ ఎంపీకి ఇవ్వలేదు కదా. ఇక్కడ ఓడిపోయిన ఒక మాల సోదరుడికి ఇచ్చారు కదా. మాదిగల పట్ల ఎంత వివక్షత, మాదిగల పట్ల ఎంత చిన్న చూపు, ఎంత లెక్కలేంతాను మీరు చెప్పండి. సో బీజేపీ న్యాయం చేసిందా మరి ఈ లోక్సభ ఎన్నికల్లో? 100% టికెట్ల విషయం మేము కోరుకున్నది మా జనాభా పరంగా 70% ఎస్సీలో మేము 3 కోరుకున్నాం, 3 ఇచ్చింది కదా. ఎగ్జాంపుల్ 3 పార్లమెంట్ సీట్లో 2 కోరుకున్నాం, 2 ఇచ్చింది. కంటోన్మెంట్ కోరుకున్నాం, కంటోన్మెంట్ ఇచ్చింది. ఇంక చెప్పండి మీరు, 4లో 1 మాకు ఇవ్వండి కాంగ్రెస్, 4లో 3 ఇచ్చింది బీజేపీ. వర్గీకరణ చేస్తామని ముందుకెళ్తున్నది బీజేపీ, వర్గీకరణ చేయకుండా మోసం చేసింది కాంగ్రెస్. సో క్లారిటీ వచ్చేసింది. నాగర్ కర్నూలు మాదిగా, వరంగల్ మాదిగా, కంటోన్మెంట్ మాదిగా, 4లో 3 కదా. అక్కడ పెద్దపల్లి నేత కాని ఒక బలమైన వర్గం ఆడ. మాదిగల తర్వాత 2వ జనాభా గల కులం నేత కానాడ. మాల సబ్ క్యాస్ట్ అంటారు, నేత కానాడ. ఓకే, అంటే మా జనాభా 70%, 4లో 70% అంటే 3 మాకు రావాలి. 3 మాకు ఇచ్చింది కదా. 4లో 70% కాంగ్రెస్ అని మాకు ఇవ్వాలి. 1 ఇవ్వలేదు కదా, మమ్మల్ని 0 చేసింది కదా. ఇప్పుడు చెప్పండి, వర్గీకరణ మా భవిష్యత్తు, దానికి అనుకూలం కాంగ్రెస్ కాదని తేలిపోయింది, బీజేపీ అనుకూలం తేలిపోయింది. పోనీ ఎన్నికల సమయంలో ఎవరైనా చూసేది మా రాజకీయంగా చట్టసభలు మాకు ఎన్ని ఇచ్చిండ్రు అని. ఏమి ఇయ్యింది కాంగ్రెస్, మేము కోరుకున్న ఇచ్చింది బీజేపీ. మేము ఎవరికి సపోర్ట్ చేయాలి? బీజేపీకే సపోర్ట్ చేయాలి కదా. సో క్లారిటీ, బీజేపీ గెలుపు కోసం ఆంధ్రప్రదేశ్లోనైనా టీడీపీ అలయన్స్ కోసం, ఇక్కడ బీజేపీ కోసం వాళ్ళ సొంత శ్రేణులు ఎంత కష్టపడతాయో మేము అంత కష్టపడతాం. గెలుపుకు మా సర్వశక్తులు వడుతాం, లక్ష్యాన్ని ముద్దాడటానికి. అంతే, లక్ష్యాన్ని ముద్దాడటానికి. సో మా జాతి అస్తిత్వం కూడా చాటాలి కదా, మా అస్తిత్వం కూడా చాటాలి కదా. ఇక్కడ ఏంది, ఇప్పుడు మాదిగా లేనట్టే కదా బ్రదర్. ఇక ఎస్సీలో మాదిగా లేనట్టే, అసలు మాదిగల జనాభా లేనట్టే కాంగ్రెస్ దృష్టిలో. ఎంత అన్యాయం. సో కాబట్టి రాబోయే రోజుల్లో క్లియర్గా బీజేపీ తోటి ప్రయాణం, బీజేపీ భాగస్వామ్య పార్టీలతో ప్రయాణం. ఎవరైనా తమ భవిష్యత్తు ఎక్కడ అక్కడికి పోతారు కదా బ్రదర్. ఇప్పుడు వ్యక్తులు పార్టీలు మారుతుండ్రు, మీరు చూడండి, వ్యక్తులు పార్టీలు మారుతుండ్రు. ఇక్కడ ఈ వ్యక్తికి ఇక్కడ పార్టీల భవిష్యత్తు లేదనుకుంటే ఇంకో పార్టీకి పోతా ఉండు. కానీ మేము మా వ్యక్తుల భవిష్యత్తు కోసం పోతలేము, మా జాతి భవిష్యత్తు కోసం.